హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ షాప్లో దొరికే సన్న చక్రాల రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా దానికి కావలసినవి ఏంటో చూద్దాం. 1 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలండి. ఇలాగా తడి బియ్యం పిండి కాదు, పొడి బియ్యం పిండి తీసుకొని ముందుగా దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని తర్వాత సాల్ట్ సరిపడినంత వేసుకొని పిండిలో మొత్తం కలిసిపోయేంత వరకు ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇందులో వాము కానీ కారం కానీ ఏమీ వేయనవసరం లేదండి. మీకు వాము కానీ కారం కానీ కావాలి అనుకుంటే జల్లించి వేసుకోవాలి. ఇందులో మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని వాముని జల్లించుకున్నాక వేసుకోవాలి. కానీ ఏం లేకపోయినా టేస్ట్గా ఉంటాయి. ఇందులో సాల్ట్ సరిపడినంత వేసుకుంటే ఇలాగా ముద్దలా కలుపుకున్నాక పిండిని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇలాగ సన్నగా ఉండే చక్రాలు చేసుకోవటానికి వీలుగా ఉండే వాటిని తీసుకొని ప్లేట్ని ఇలాగ పిండిని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక పక్క నుండి ఇలాగా నొక్కుంటూ చక్రాలలాగా చేసుకోవాలి. ఇలాగా ఉడకటం చాలా తొందరగా ఉడుకుతాయండి. ఇవి ఒకవైపు ఉడికిన తర్వాత ఒకవైపుకు మార్చుకొని తీసేయాలి. చూసారు కదా, ఇలాగా ఒకవైపు నుండి ఒకవైపుకి మార్చుకొని ఉడికిన తర్వాత తీసేసి మిగతా పిండిని కూడా అలాగే వేసుకొని తీసేయాలి. చేసుకోవడం చాలా తేలికండి. చూసారు కదా, చాలా ఉడకటం కూడా తొందరగా ఉడుకుతాయి. టేస్ట్ కూడా బాగున్నాయి. స్వీట్ షాప్లో దొరికే సన్న చక్రాల రెసిపీ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు.